బిగ్ బాస్ లో ఛాన్స్ రాలేదు నాకు. సుడు హీరోలు ఒట్టి బుడ్డర ఖానులు వాల్యూ లేని వజ్రాలు మన జాతి రత్నాలు ఈ సుట్టు పదూర్లు లేరే ఇట్లాటోళ్ళు వీళ్ళైనా పుట్టాలంటే ఇంకో 100 ఏళ్ళు. कौन सब्जेक्ट अच्छा लगता है? बैगन. హాయ్ అండి, వెల్కమ్ టు హిట్ టాక్స్. ఇప్పుడు మన పక్కన భూలక్ష్మి గారు ఉన్నారు, ఇన్స్టా ఫేమస్. ఒకసారి ఆమెను అడిగి ఆమె ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాము. నా తెలుగు పేజీలకు అందరికీ నమస్కారం, నా ఫాలోవర్స్ నమస్కారం. ఈరోజు నేనైతే ఇంటర్వ్యూ ఇస్తున్నాను, హిట్ టాక్స్ హిట్ టాక్స్కి ఇస్తున్నాను. హిట్ టాక్స్ హిట్ టాక్స్ హిట్ టాక్స్కి ఇస్తున్నాను. హిట్ టాక్స్ హిట్ టాక్స్ హిట్ టాక్స్ ఛానల్ హిట్ టాక్స్ ఛానల్కైతే నేను ఈరోజు ఇంటర్వ్యూ ఇస్తున్నాను. కొండపోయిన భూలక్ష్మి, మాది పుల్లల చెరువు. మేము ఇక్కడ ఒంగోలులో ఉంటున్నాం. మేము వచ్చి కూడా ఇక్కడికి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడికి వచ్చిన 2 నిరుటి నుంచే నేను ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసింది. ఎప్పటి నుంచి? నిరుటి నుంచి. నిరుట్ అంటే తప్పు కనుకోవద్దమ్మా, తమిళం నేర్చుకుంటున్నాను. ఇది 2వ సంవత్సరం. ఫస్ట్లో ఆగిపోయింది నా ఇన్స్టాగ్రామ్. 60,000 ఫాలోయింగ్ వచ్చినప్పుడు ఆపేసాడు. తర్వాత నాది కొంచెం డిలేడ్ అయింది. డిలేడ్ అయిన తర్వాత అది తీసినాక ఇంకా ఈ సామాన్ల గోళ్ళు మొదలు పెట్టా. ఆమె ఒక్క డైలాగ్తో ఇంత దూరం వచ్చేసి ఫేమస్ అయింది. మాకెందుకు కొడతారులే లైకులు, అన్ని దిగేసుకుని వచ్చిన వాళ్ళకైతే లైకులు కొడతారు, మాకెందుకు కొడతారు, మమ్మల్ని చేయర్లే ఫేమస్ అన్న నేను. దానికి నీకు లైకులు రావాలంటే సామాను బాగుండాలంటే అని పెట్టింది. దాంతో నేను ఫేమస్ అయిపోయా. రాష్ట్రం ఏంది ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయింది. ఎక్కడి నుంచి అయినా కాల్స్ వచ్చాయా? ఎందుకు రాలేదు, వచ్చినాయండి. ఇప్పుడు బషీర్ మాస్టర్ అని చెప్పి మీకు ఒక వీడియో కాల్లో చెప్పారు కదా, అది చాలా మంది అదే ట్రోల్ చేస్తూ ఉన్నారు. అది నిజమేనా? అసలు ఏం కాల్ మాట్లాడించమన్నా మాట్లాడుతుంది, ఎందుకంటే జనాలు నమ్మట్లేదు కదా. అవుట్ స్పీకర్ పెడతాం, కాల్ లిఫ్ట్ చేశారు. హలో, లైకులు కావాలంటే సామాన్లు బాగుండాలంటే కాల్ చేశాడు. కాల్ చేస్తే నాది ఒక పాట రాశాడు, మళ్ళీ నెక్స్ట్ పాట రాస్తే నేను అంత దూరం నేను రాలేను, మాకు దూరం లాంగు, ఒంగోలుకి హైదరాబాద్కి అన్నా. నేను ఎప్పుడు ఫేమస్ అయ్యాను మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అమ్మాయికి ఎంతో మంది ఫాలోయింగ్ ఉన్నారు. నాకు నేను ఎక్కడికి మన రాష్ట్రానికే ఫేమస్ అయ్యా నేను. అసలు అమెరికా అమెరికా దాటి ఎక్కడ, మన ఒంగోలు ఏంది, ఆంధ్ర ఏంది, తెలంగాణ ఏంది, హైదరాబాద్ ఏంది, అసలు దుమ్ము చూడాడిచ్చారన్నమాట నన్ను. మన రాష్ట్రానికి నన్ను కూడా గ్యారంటీ తెలిసేటట్టు చేసిర్రు జనాలు. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. అబ్బాయి చేస్తున్నారు మామూలుగా ఇప్పుడు నేను మామూలుగా అయితే ఇంటి దగ్గరే ఉంటున్నాను. ఇంతకుముందు బేకరీలో చేసేది, కేక్ బేకరీలో, బెంగళూరు బేకరీలో. దాంట్లో చేస్తే నేను ఆ నుంచి మానుకున్నాక నేను సెలబ్రేట్ అయ్యా. ఎప్పుడు నేను మానుకున్నాను అప్పుడే. అప్పుడు మానుకొని ఖాళీగా ఉండడం వల్ల ఇది ఇన్స్టాగ్రామ్ లో ఓపెన్ అసలు అంత ముందు నుంచే సామాన్లు బాగుండాలని ఎవరు అంటారు. నేను ఇల్లే సామాన్లు బాగుండ ఏంది నీవేం టోలింగ్ వస్తున్నది అని అంటారు. ఏం టోలింగ్ అని తిట్టినా కూడా, సాడు సొద్దిట్లు ఇచ్చినా కూడా అవి కూడా, ఇప్పుడు నువ్వు ఏమన్నా సాడు సొద్దిట్లు ఇచ్చినా కూడా అవి కూడా పెట్టే కదా, డీజే పెట్టి. ఆయన ఎవరు తెలుసా మీకు? అసలు ఆయన తెలియదు నాకు. ఆ పిల్లోడు తెలియదు నాకు, కానీ ఆయన కలవాలి అంటే బాబు. ఎంతో బాగా ఫేమస్ అండి. వాడిని కూడా తెగ తిట్టి పెట్టారు జనాలు. బాగుండాలా, ఎవరురా నువ్వు? చెప్పుతో కొట్టాలంటే సామాన్లు బాగుండాలండి. ఇంత ఫేమస్ ఎవరు గల మన ఒంగోలులో మటుకు. అది మటుకు వాసన నేను ఏంటిది మాకేంటిది అంటున్నాను గలుగుతాను. అంటే రీల్ చేసి ఎన్ని రోజులు అయింది? ఆ రీల్ చేసి చాలా రోజులు అయింది. నేను మాకెందుకు వీడియోలు చేశారా? చేసినావు. మోనాలిస్ ఒక అమ్మాయి ఇందులే మోనాలిసా.
ఒక అమ్మాయి ఇందులే మోనాలిసాలే రా ఆ అమ్మాయి సద్దు మన గరికి నాది లేపిర్రు ఇంకా నేను అదే టైంలో నన్ను కూడా లేపింది. నేను అప్పుడు అనుకున్నా ఇది నెక్స్ట్ తర్వాత నాదేను అని అనుకున్నా. నేను ముందే ఊహించుకున్నట్టే నెక్స్ట్ మందే లేచిపోయినరు ఇంకా అసలు ఇంకా తిట్టకపోతే నాది ఎక్కడికో వెళ్ళిపోయేది అసలు ఇంకా సినిమా వాళ్ళకి ఏముంది అసలు నన్ను గుర్తుపట్టిన వాళ్ళని కూడా గుర్తుపట్టాల. అటు బయటికి పోయేది ఆలస్యం. సోమా లాంటి వచ్చేసింది. నిన్న ఇక్కడికి ప్రమోషన్కి వెళ్ళా నేను ప్రమోట్ చేశారు. అసలు జనం వచ్చిర్రు, ఎక్కడి నుంచో వచ్చిర్రు. అసలు ఎక్కువ మంది క్రౌడ్ వచ్చేసారు. నేను ఎక్స్పెక్ట్ చేసింది 500 మంది, కానీ వచ్చింది మాత్రం 4000-5000 మంది వచ్చారు. ఆంటీ నువ్వు ఉండాల్సిందేనా అంటే మా సామాన్ అంటే వచ్చిందని అసలు ఇంకేలా బాపడు దొరకని ఎత్తుకొని తిప్పారు. ఒకటే నవ్వు. ఇది అరే నన్ను తగులుకోగకుండా దాన్ని వాడిని దంకులుకోనన్నా నేను. ఒకదాన్ని పెట్టుకొని ఉండ నాకు అది సెలక్షన్ అయితే నేను ఇంకా చాలా ప్రాక్టీస్ చేయాలని ఉంది నాకు. ఏంటిది అది చెప్పండి. నేను శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళాలని ఉంది నాకు. ఓకే బిగ్ బాస్ లేదా? బిగ్ బాస్ లేదు కాదు. అవును ఇప్పుడైనా బిగ్ బాస్ పంపిస్తే వెళ్తా నేను. అంటే సెలబ్రేట్ నేను సెలబ్రేట్ని కదా. నాకు ఒక ఛాన్స్ కూడా ఇలాపోయినాడు నాగార్జున సారు. నచ్చిందిరా బిగ్ బాస్ లోకి వేయాల్సిందే ఓటర్. భూలక్ష్మి అంటే ఏంటో తగ్గేదే లేదు.